తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ముగియనున్నాయి. మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రథసప్తమి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారి రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్త వాహనాలపై మాడవీధుల్లో వేరేస్తూ భక్తులకు దర్శనమిస్తారు. దీంతో స్వామివారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామివారి రథసప్తమి పర్వదినం రోజున తిరుమల మొత్తం కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపిస్తున్నాం. శ్రీవారి దర్శనం కోసం ఇచ్చేసినటువంటి భక్తులతో మాడవీధిలో ఉన్నటువంటి గ్యాలరీలే కాదు, మాడవీధులు కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సూర్యప్రభ వాహనం తర్వాత స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అటు తర్వాత గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రస్తుతం హనుమంత వాహన సేవ జరుగుతోంది. స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు విచ్చేసినటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. అప్పటి వరకు కూడా భక్తుల తాకిడి ఇలానే కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. గ్యాలరీలో చేరుకున్నటువంటి భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యంతో పాటు మంచినీటి సౌకర్యం, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా బాదం పాలు వంటివి పంపిణీ చేస్తూ ఉండడంతో మాడవీధిలో ఉన్నటువంటి గ్యాలరీలకు ఒక్కసారిగా చేరుకున్నటువంటి భక్తులు అటు తర్వాత ఎక్కడా కానీ వెనుతిరగనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందున్నటువంటి గ్యాలరీలో చూడవచ్చు. ఉదయం నుంచి కూడా స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు చేసినటువంటి భక్తులు వాహన సేవ పూర్తి అయిన తర్వాత కూడా మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలో అలానే ఉన్నారు. స్వామివారి వాహన సేవలను సప్తవాహన సేవలను పూర్తిగా దర్శనం చేసుకునేందుకు అన్నట్టుగా భక్తులు వేచి ఉన్నారు. సాధారణంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో 9 రోజుల పాటు స్వామివారు 16 వాహనాలపై మాడవీధిలో వేరేస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక గరుడ సేవ రోజున అయితే స్వామివారు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. కానీ రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్తవాహనాలపై ఒకే రోజు భక్తులకు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో గరుడ సేవను తలపించేలా శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రాత్రి వరకు కూడా ఇలానే పరిస్థితి ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక స్వామివారికి సంబంధించి మరో 3 వాహన సేవలు జరగవలసి ఉంది. చక్ర స్నాన కార్యక్రమం తర్వాత శ్రీవారు సర్వభూపాల వాహనం, కల్పవృక్ష వాహనం, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహించనున్నారు. ఆ వాహన సేవలతో శ్రీవారి వాహన సేవలు ఇవాళకి పూర్తవుతాయి. భక్తుల తాకిడి రేపటి వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది తిరుమల ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రావుతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి. Namo
తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ముగియబోతున్నాయి. మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రథసప్తమి వేడుకలపై టీటీడీలో అద్భుత రీతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమివ్వబోతున్నారు. మాడ వీధులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడు